బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం అట్లాంటాలో 18th ఆటా కాన్ఫరెన్స్ లో ఉన్నాము. దానికి బిగ్ బాస్ అశ్విని గారు వచ్చారు. మీ అందరికి బాగా తెలుసు బిగ్ బాస్ లో తను చేసిన హడావిడి కానివ్వండి, తన బిగ్ బాస్ అశ్విని గారు సరిలేరు నీకెవర్లో కూడా యాక్ట్ చేశారు. తన కామెడీ టైమింగ్ తో మనందరిని అలరించారు, మనందరికి బాగా తెలుసు కదా. ఇప్పుడు తను ఆటా కన్వెన్షన్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయబోతుంది అవన్నీ తెలుసుకుందాం మనం. Hello, hi, how are you? Yeah, good Ashwini, how are you? Nice to see you again. Yeah, So I'm very happy coming here. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే యుఎస్ లో ఇంత దూరం వచ్చి అందరు తెలుగు ఆడియన్స్, ఇంతమంది తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా బాగా ఏమంటారు ఇంత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారంటే ఐఎమ్ రియలీ సో గ్లాడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. అంటే లాస్ట్ టైం నాకు లాస్ట్ సియాటిల్ ఈవెంట్ లో ఐ డిడ్ డాన్స్ పర్ఫార్మెన్స్. సో దీంట్లో కూడా నాకు షో ఉంది. అది సమ్ comedy show skit? No, not comedy. Not comedy, Jabardast comedy. Okay. Yeah. But I love to do comedies also. But ante adi modeling the beauty pageant. Yeah. So I'm judging on that. Oh wow. Yeah, Shravani Rajkula garu, she is the advisor for the beauty pageant, and we have our beauty pageant judge Ashwini garu here. So we saw her walk, her attitude, everything in the Seattle CTA convention. ఇప్పుడు ఆటా కూడా తను బ్యూటీ పేజెంట్ కి అడ్వైజ్ చేస్తున్నారంటే నిద్ర లేసి వచ్చాను. సో ఇప్పుడు ఇట్లా కూడా బ్యూటీగా ఉన్నాను మీరు చెప్పండి కమెంట్స్ లో. డెఫినెట్లీ న్యాచురల్ బ్యూటీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇట్లా పడుకొని ఇట్లా లేసి కింద కాఫీ కోసం వచ్చాను, వీళ్ళు నన్ను పట్టేస్తున్నారండి. బికాస్ వీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్, ఐ నో హర్ ఆల్రెడీ. సో షీస్ లైక్ ఇట్స్ ఓకే, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ ఇన్ మై నైట్ ఇంటర్వ్యూ. వెరైటీగా ఉంది నాకే, బట్ ఇట్స్ ఓకే. చెప్పండి. సో వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నేను ఆది గారితో ఒక మూవీ చేస్తానండి, సాయి కుమార్ కొడుకు గారితో చేస్తాను. అండ్ ఒక సోలో లీడ్ గా ఒకటి మూవీ సైన్ అయింది ఆఫ్టర్ కమింగ్, అంటే బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే. సో అది సోలో లీడ్ గా ఒకటి లేడీ ఓరియంటెడ్ ఫుల్ ఆన్ పర్సనాలిటీ సెట్ అయ్యే క్యారెక్టర్ ఇచ్చారు. సో ఐ హోప్ దట్ మూవీ గోస్ వెల్. ఇక్కడ నుంచి వెళ్ళంగానే దాని షూటింగ్ స్టార్ట్ అవుతుంది. And I'm doing a project in Tamil also, so I'm quite a little busy, but ఇంత బిజీలో కూడా ఇంత దూరం వచ్చి మీ అందరితో మాట్లాడి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్, ఎస్పెషలీ ఇంతమంది తెలుగు జనాలు ఒక్క దగ్గర ఉండి ఒక్క దగ్గర ఇంత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారంటే రియల్లీ అప్రిషియేట్ అండి. Very happy seeing all the Telugu audience. We wish you all the best for your future projects. తెలుగులో ఆల్రెడీ యూ హ్యావ్ ప్రూవ్డ్ ఆల్రెడీ, అండ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. సో ఆల్ ది బెస్ట్. అండ్ మన ప్రభాస్ లాగా మీరు కూడా బాలీవుడ్ లో కూడా చేయాలి. సో విల్ బి లైక్ పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అశ్విని. సో డెఫినెట్లీ. అండ్ మళ్ళీ మా కన్వెన్షన్ కి వచ్చి యూఎస్ఏకి వచ్చి మీ ఫ్యాన్స్ అందరినీ మీట్ అవ్వాలని వి expect you. So you are so down to earth person Ashwini, that's so sweet of you. Thank you so much అండి. I mean నేను ఎప్పుడు బిలీవ్ చేసేది మనము ఎంతకాలం ఉంటామో తెలియదు. లైక్ ఐ మీన్ దీస్ ఆర్ లైక్ ఓల్డ్ స్కూల్ డైలాగ్స్, బట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ దట్. అంటే ఉన్నంత మనం ఉన్న ఎన్విరాన్మెంట్ లో అందరినీ హ్యాపీగా చూసుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ మీ, ఎంకరేజింగ్ మీ. నేను ఇక్కడ అందరినీ కలిసినప్పుడు ఎవ్రీబడి ఈజ్ లైక్ ఐ ఓటెడ్ ఫర్ యూ, అది ఇది అని చెప్పి చాలా అభిమానం, ఆప్యాయత అన్ని చూపిస్తున్నారు, ఎస్పెషల్లీ లేడీస్. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. నేను హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ యువర్ తెలుగు గర్ల్. తెలుగు వాళ్ళు పైకి రావాలి, తెలుగు అమ్మాయిలు ఇంకా బాగా చేయాలి అంటే మీరు అందరి ఆదరణ కూడా డెఫినెట్ గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ కీప్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ.